ఒక దొంగవి. నేను కష్టపడి సంపాదించిన డొనేషన్ మొత్తం దొంగలించావు. నీలాంటి దొంగలకి ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు అబద్ధం చేసుకుంటున్నావే. నేను నిజంగా నీ పైసలు తీయలే. నేను దొంగను కాదు. లేదు, నువ్వు తీసావు. నువ్వు చూసినావా? ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి దొంగ నన్ను ఎట్లా అంటావే? నాకు అదంతా అనవసరం. నువ్వు ముందుకి నుంచి వెళ్ళు. గట్లనే వెళ్తాను గాని ఒక మాట చెప్పు. నువ్వు మీ అమ్మ సంవత్సరికం చేయనంటున్నావట, నిజమేనా? అవును, నేను చెయ్యను. దేవుడిది మాకు మాటలు మాట్లాడుకో బిత్తిరిదానా. తల్లికి సంవత్సరికం నువ్వు కాకుంటే నాన్న పటేకర్ సార్ వచ్చి చేస్తారు. తల్లికి పిండం పెట్టడం మన ధర్మమే. నువ్వు చేయకుంటే నీ తల్లాత్మ ఏడుస్తదే. ఏడవాలి. మా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చినందుకు, మా నాన్నని నన్ను వదిలి వెళ్ళినందుకు నేను విధిస్తున్న శిక్షది. ఏడవాలి. చల్, దేవుడిది మాకు మాటలు మాట్లాడకు. అమ్మంటే కనబడే దేవతే, కదిలే దైవమే. కాదు, మా అమ్మ దయ్యం. దాని గురించి నాకు చెప్పకు. దయ్యం మీ అమ్మ కాదే, నువ్వు. అందుకే దేవత లాంటి అమ్మని తిడుతున్నావు. ఊరికే పూజ గదిలో పూజలు చేయుడు, హారతీయుడు, పాదాలు కడుగుడు కాదే. ముందుగా అమ్మ రుణం తీర్చుకో. అది పూజ అంటే. నాకు తెలుసు. దొంగలతో చెప్పించుకునే అవసరం నాకు లేదు. ఛీ, నువ్వు ఈ జన్మకి మారవే. కానీ మీ అమ్మకి నువ్వు సంవత్సరికం చేయనంటే గమ్ముసాది విషయం తాగి చస్తానంటుంది. నేను నమ్మను. నమ్మవా? సరే, అది దాగినాక గొప్పు నమ్ము. మా అమ్మ విషయం ఆ దేవుడు చెప్పినా నేను వినను. ఇక నువ్వు చెప్తే ఎలా వింటానే? ఏమంది? సంవత్సరికం చేయడానికి ఒప్పుకుందా? అడుగుతుంటే మాట్లాడవేంటే? అసలు అది ఏమంది? కూల్ డ్రింక్ ఏడుంది? ఫ్రిడ్జ్ లో ఉంది. ఫ్రిడ్జ్ ఏడుంది? కూల్ డ్రింక్ బయట. అదిగో అక్కడుంది. ఒక పక్క టెన్షన్ తో కాలిపోతుంటే కూల్ డ్రింక్ తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళిందంటే బాటిల్ కి బర్నాలు రాయటానికి ఎందుకే? అయ్యో, బాటిల్ కాలిపోతుందన్నారుగా అందుకు. అసలు అది లోపల ఏం చేస్తుంది? ముస్లి శబ్దాని పని. చూసావే, అత్తయ్య గారు ఆ శ్వేత కలిసి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారో. ఏ స్టేజ్ మీద ఆడుతున్నారక్క? నీ పొందే. డ్రామాలు ఆడటం అంటే వీధి నాటకాలు ఆడటం కాదు. అత్తయ్య గారు ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించి గీతతో ఆ మధుమతి సంవత్సరికం చేయించటానికి ఒప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది కదా. అవునక్క, అదృష్టం బాగుండి బతికిపోయింది కానీ లేకపోతే మధుమతి ప్లేస్ లో అనసూయకు పిండం పెట్టాల్సి వచ్చేది. అవునే, కాకపోతే అత్తయ్య గారు కూడా తెలియని రహస్యం ఒకటుంది. ఏంటదక్కా? గీత వాళ్ళమ్మ సంవత్సరికం చేయటానికి నది ఒడ్డుకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే అసలు మంచం దిగాలి కదా. నీ బొంద! నది ఒడ్డుకెళ్ళాలంటే బస్సు దిగాలి లేదా కార్ దిగాలి. అది లేదంటే బైకో ఆటోనో దిగాలి. అంతేగాని మంచం దిగాలంటావేంటే తింగర్దనం. నా ఉద్దేశం, రేపు స్కూల్లో ఏదో ఒకటి చేద్దాం. ఆ గీత కాలొచ్చేయో విరగొడదాం. మంచం ఎక్కిచ్చేద్దాం. వాళ్ళమ్మకి పిండం పెట్టకుండా చేద్దాం. దాంతో అత్తయ్య గారు మధుమతి సంవత్సరికం చేయించలేరు. ఆ లాయర్కి సాక్ష్యం ఇవ్వలేరు. దాంతో మనకి 2 లక్షలు వస్తాయి. సూపర్ అక్క. కాకపోతే నీది మట్టి బుర్రక్క. ఏంటి మరి? లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో గీతని మంచం ఎక్కించడం కంటే అత్తయ్య గారిని మంచం ఎక్కించడం ఈజీ కదక్క. ఏంటి నువ్వనేది? అవునక్క, అత్తయ్య గారు గీతను ఒప్పించటానికి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎలాగో నాటకం ఆడుతున్నారు కదక్కా.
నిజం చేసేస్తే అంటే అత్తయ్యని లేపేద్దామంటావా? ఎస్ అప్పుడు కేస్ మన చేతికి అంటదు. అందరూ ఆత్మహత్య చేసుకుంది అని అనుకుంటారు. ఎలాగో ముసల్ది చేస్తుంది కాబట్టి. ఆ రాజశేఖర్ గారు ఆ లాయర్ వచ్చి గీతని తీసుకెళ్లిపోతారు. ఆ తరువాత మనకు ఉండడానికి కొంపలేక, తినడానికి తిండి లేక, బతకడానికి డబ్బు లేక కుక్క చావు చేస్తాం అంతేగా? అబ్బా లేదక్క, అవ్వదు. డబ్బులొచ్చే ప్లాన్ చెప్పవే అంటే అడుగు తినే ప్లాన్ చెప్తావేంటి? అత్తయ్య గారు చేస్తే మన బతుకు ముష్టి బతుకు అవుతుంది. అందుకే గీతకే స్కెచ్ పెడదాం. ఏంటో స్కెచ్ అక్క? అది ఇదిగో రేపు స్కూల్లో జరిగే 31st సెలబ్రేషన్స్ లో ఆ గీత అవుట్. మినిమం ఒక 1 నెల రోజులు మంచం ఎక్కాలి. అందుకు మనం ఏం చెయ్యాలి అంటే అది ప్లాన్. అర్థమైంది కదా? ఇదిగో ఎక్కడ ప్లాన్ మిస్ అవ్వకూడదు. లతా సిస్టర్స్ ప్లాన్ చేస్తే మిస్ అయినట్టు చరిత్రలోనే లేదక్క. గీత అవుట్. పదవే పోదాం పద. చూడు, ఆ శ్వేత పెద్ద దొంగ. అలాంటి దాంతో ఫ్రెండ్షిప్ చేస్తే నిన్ను కూడా దొంగ అనుకుంటారు. అందుకని ఆ శ్వేత వచ్చినా దాంతో మాట్లాడకు, దాంతో కలిసి తిరగకు. అర్థమైందా? అలాగే అక్క. హాయ్ గీత. అబ్బే వాళ్ళు మనతో మాట్లాడారు లేరా, ఈడ్చిపెట్టు. ఏ అక్క, నువ్వేం తప్పు చేసినావు? దానయ్య గాని ముళ్ళ దొంగతనం చేసినాను కదరా, గదే దాని బాధ. ఏ శ్వేత, మా నాన్నగారిని పట్టుకొని అయ్యా గియ్యా అన్నావు, మర్యాదగా ఉండదు. దేడిది మాకు దానా. నేను దొంగతనం చేసిందంటే చెంపలు వలగొట్టక నువ్వు కూడా దొంగ దొంగ అంటావి. నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా? కాదు, ఇది నీ ఫ్రెండ్ కాదు. దీనికి నీకు మధ్య ఫ్రెండ్షిప్ లేదు. ఒకవేళ ఉన్నా అది ఈ రోజుతో కట్. ఈ రోజు నుంచి మా చెల్లి నీతో మాట్లాడదు, నీతో ఫ్రెండ్షిప్ చెయ్యదు. నువ్వు కూడా దీన్ని పలకరించొద్దు. ఏంటబడి వల్కరించనీకి? మీదేమన్నా ఎన్టీఆర్ ఫ్యామిలీనా లేదంటే ఏఎన్ఆర్ ఫ్యామిలీనా? దిక్కుమాల ఫ్యామిలీ మీరు కాదు. మీ అసంటి బుద్ధి లేని వాళ్ళతో నేనే మాట్లాడా. మాకు కావాల్సింది కూడా అదేలే. పదక్క. అబ్బే, అదొక అక్క ఇదో తొక్క, పాదరా తిక్క. నేను తుక్కనా అక్క? ఆగు! నీలాంటి దొంగ క్లాస్ రూమ్కి వస్తే మేం క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోతాం. చల్లి తల్లి, ఇంకొకసారి గిట్లా నన్ను దొంగ అన్నవో. అదన్న దాంట్లో తప్పేముంది? నువ్వు మొన్న దొంగతనం చేయలేదా? నువ్వు చూసినావే, గా పైసలు తీసి నీ బ్యాగ్ లో పెడితే నువ్వు దొంగతనం చేసినట్టేనా? నీ బ్యాగ్ లో డబ్బులు పెట్టాల్సిన అవసరం ఎవరికుందే? ఏ బేకర్ అనుకుందో, ఏ బట్టే బాస్ అనుకుందో, ఏ హౌలేదా అనుకుందో. ఏ ఆపు! నువ్వు తప్పు చేసి ఎవరినో ఎందుకు తిడతావే? ఎవరినో తిట్టలేదే. ఏ నీచ్ కమిన్ కుత్తేది నా బ్యాగ్ లో పైసలు పెట్టిందో దాన్ని తిడుతున్నా. అయినా దాన్ని ఎవరినో తిడితే నీకెందుకు కోపం వస్తుంది? మయానికి భలే దొరికావు. అవును, మీ నాన్నమ్మగారు వచ్చారా? వచ్చారు అంకుల్. ఎక్కడుంది? ఇక్కడే ఇక్కడ ఉండుంటారు. రండి చూద్దాం. ఏదమ్మా మీ నాన్నమ్మ? అదే అంకుల్, ఇక్కడే ఉండాలి. ఇక్కడ చూశాను.